శ్రీను వైట్ల కోన వెంకట్కు ఇక పూర్తిగా చెడినట్టేనా? ఫ్యూచర్లో ఇద్దరూ కలిసి పనిచేసే ఛాన్స్ లేదా? బ్రూస్లీ చొరవతో బలవంతంగా చేతులు కలిపి మళ్లీ విదుల్చుకున్నారా? తాజా పరిస్థితులు చూస్తే ఇదే అనుమానం కలుగుతోంది. వీరిద్దరి రిలేషన్ ప్రస్తుతం వెంటిలేటర్ మీదకు చేరిందనడానికి చాలా బలమైన ఆధారాలే కనిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లకు ఈ ఏడాది అసలు కలిసి రావటం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీనుకు తాజాగా కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు ఇంటి పోరు, రెండో వైపు తన ఆస్థాన రైటర్ కోన వెంకట్తో తంటాలు పడుతున్నాడు. దూకుడు బాద్షా తర్వాత తన టీంలోని వెంకట్, గోపీమోహన్ ను శ్రీను వైట్ల పక్కన పెట్టేశాడు. ఆగడు డిజాస్టర్ దెబ్బకు దిమ్మ తిరగడంతో మళ్లీ వారితోనే జోడీ కట్టి బ్రూస్లీ సినిమాను డైరెక్ట్ చేశాడు. బ్రూస్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఇద్దరి మధ్య కొంత పంచాయతీ పెట్టింది. తాను రాసింది ఒకటైతే వైట్ల తీసింది మరొకటంటూ మండిపడుతున్నాడు. తన సూచనలు గాలికి వదిలేశారని ఫైర్ అవుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు సినిమా తీశాడని, తనకు సినిమా రష్ కూడా చూపించలేదని ఆరోపిస్తున్నారు కోన. దీంతో వీరిద్దరి మధ్య పోరు పీక్ స్టేజ్ కి వెళ్లినట్టే కనిపిస్తోంది. శ్రీను వైట్ల తీరుపై అసంతృప్తితో ఉన్న కోన కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధమవుతున్నారు. తన స్టోరీని సినిమాలో వాడలేదంటూ పరువు నష్టం దావా వేయనున్నారు. తన స్టోరీని వాడనందుకు నష్టపరిహారంగా 10 కోట్ల రూపాయలు ఇచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని పిటిషన్లో కోరనున్నారు. ఇటీవల బ్రూస్లీ సినిమా విడుదల తర్వాత వైట్లతో తన సంబంధాలు వెంటిలేటర్ పై ఉన్నాయంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు కోన వెంకట్. వెంటిలేటర్ మనిషి అన్నాడు ఆశాజీవి అంటాం. సో ఇట్స్ ఆన్ వెంటిలేటర్ అండ్ సమ్ కొన్ని బలమైన డ్రగ్స్ ఇవి అవి తెప్పించి ఎక్స్పర్ట్స్ ఇస్తున్నారు. ఇది శ్రీను వైట్ల సినిమా, రామ్ చరణ్ సినిమా, గోపీమోహన్ సినిమా అని సినిమానే. వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఐ డోంట్ స్పేర్ ఎనీబడి, హూ ఎవర్ ఇట్ ఈస్. ఇంట్లో సమస్యలతో ఇబ్బంది పడుతున్న శ్రీను వైట్ల ఇప్పుడు కోన వెంకట్ ఎపిసోడ్ పై ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇటు టాలీవుడ్ లోనూ ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారింది.